సో దీనికి ఏం చేయాలి ఈ ఫ్రెండ్లంకి? ఎందుకంటే కొందరికి ఫ్రెండ్లం నార్మల్‌గా ఉన్నా గానీ షార్ట్ ఫ్రెండ్లం ఉంటది. టైట్ అయితది. అట్లాంటి వాళ్ళకి కూడా ఇదే రకమైన ఇబ్బందులు అయితూ ఉంటాయన్నట్టు. సో ఫ్రెండ్లం లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో ఫ్రెండ్లం తీసేసాం. ఆ ఫ్రెండ్లం తీసేసే దాన్నే మనం ఫ్రెన్యులోప్లాస్టీ అంటాం. ఈ ఫ్రెన్యులోప్లాస్టీ ఏదైతే ఉందో మన టీఆర్‌హెచ్ హాస్పిటల్‌లో మనం చేసే మెథడ్ ఏందంటే లేజర్ ఫ్రెన్యులోప్లాస్టీ. ఈ లేజర్‌లో ఏం చేస్తామంటే ఈ ఫ్రెండ్లం ఏదైతే ఉందో దీన్ని ఈ రకంగా కట్ చేసేస్తుంటాం అన్నట్టు. కటింగ్ చేస్తుంటాం. ఈ లేజర్‌తో కట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి సూచన ఉండదు అండ్ హీలింగ్ ఫాస్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది కాబట్టి అది మనం కింది వరకు తీసుకొని రావచ్చు. దీనివల్ల ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కొన్నిసార్లు లేజర్‌తో పాటు కుట్టు కూడా వేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే అందులో చిన్న రక్తనాళం ఉంటుంది. కొన్నిసార్లు బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా బ్లీడ్ అవుతుందని అనిపిస్తే గనక అందులో ఒకవేళ ఫ్రెండ్లంలో ఆర్టరీ కనుక కనిపిస్తే గనక దాన్ని జాగ్రత్తగా మనం సూచర్ వేసేస్తాం. ఆ సూచర్ కూడా 4-5 డేస్‌లో పడిపోతుంది. అది అందులోనూ పడిపోయే సూచర్స్ అంటే అబ్జార్బబుల్ సూచర్స్ వేస్తుంటాం. సో ఈ చిన్న సర్జరీ ఒక 5 మినిట్స్ సర్జరీ పేషెంట్‌ని వితిన్ 10 మినిట్స్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కొంచెం ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోమని చెప్తాం కొన్ని రోజుల వరకు. అండ్ ఇంటర్‌కోర్స్ కూడా ఒక 10-15 రోజుల వరకు చేయొద్దని చెప్తూ ఉంటాం అన్నట్టు. అండ్ శుభ్రం చేసుకునేది వెనక్కి అనుకున్న ఏరియాలో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరికైనా ఇట్లాంటి ఫ్రెండ్లం ఇష్యూస్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను టీఆర్‌హెచ్‌లో అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.